ప్రాజెక్టు చూసేందుకు. ఎస్, నిన్న 3 గేట్లను ఎత్తేసారు అధికారులు. ఇవాళ మరొక 2 గేట్లు అదనంగా ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. మొత్తం 5 గేట్ల ద్వారా 10 అడుగుల మేర ఎత్తి దిగువకు దాదాపు 1,50,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా మరింత వరద వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా శ్రీశైలానికి వరద చేరుతుండడంతో ప్రస్తుతం 5 గేట్లు ఎత్తివేశారు అధికారులు. మొత్తం 12 గేట్లుండగా 5 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటి వదులుతున్న పరిస్థితి. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఏరియల్ వ్యూ ప్రస్తుతం ఆ డ్రోన్ షాట్స్ మీకు కనబడుతున్నాయి. అత్యంత కనువిందు చేసే ఆ రమణీయ దృశ్యాలు. ఎస్, ఇటువైపు శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. మరోవైపు శ్రీశైలం డ్యామ్ 5 గేట్లు ఎత్తివేయడంతో పాల పొంగుల నురగలు కక్కుతూ కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తుంటే పర్యాటకులు అక్కడ కన్నుల విందుగా వీక్షిస్తున్న పరిస్థితి కనబడుతోంది. తమ కెమెరాల్లో బంధిస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. భారీగా తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు అక్కడ చేరుకోవడంతో రద్దీ నెలకొంది. నిన్నంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఇవాళ కూడా భారీగా రద్దీ కొంది. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారని తెలియడంతో ఒక్కసారిగా అక్కడికి భారీగా చేరుకొని ప్రాజెక్టును కనులారా వీక్షిస్తున్నారు, అందాలను చూస్తున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు ఏరియల్ వ్యూ షాట్స్, డ్రోన్ షాట్స్ మనకు కనబడుతున్నాయి. ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేయడంతో 5 గేట్లు ఎత్తివేస్తేనే అంతటి భారీ ఉప్పొంగుతున్న పరిస్థితి. దిగువకు అంత భారీగా పాల పొంగులో ఉప్పొంగుతున్న పరిస్థితి. మరి 12 గేట్లు ఎత్తివేస్తే ఇంకా ఎంత రమణీయంగా ఉంటుంది, ఇంకా ఎంత కనుల విందుగా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దాదాపు చాలా రోజుల తర్వాత శ్రీశైలం గేట్లు ఎత్తివేయడంతో స్థానికులు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎస్, మా కొలీగ్ హుసేన్ ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ దగ్గర అందుబాటులో ఉన్నారు. కొలీగ్ ఎస్ హుసేన్, దాదాపు 2 రోజుల నుంచి కూడా మీరు అక్కడే శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉండి ఎప్పటికప్పుడు మాకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అప్డేట్స్ అందిస్తున్నారు. వి అప్రిషియేట్ యూ హుసేన్. ఎస్, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ఎంత ఇంట్లో కొనసాగుతుంది, ఎంత కిందికి వదులుతున్నారు? 5 గేట్లు ఎత్తినట్టుగా తెలుస్తుంది, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తోంది హుసేన్. సో ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇంకా ఏమైనా గేట్లు ఎత్తేసే అవకాశం ఉందా? కర్నూలు జిల్లాలో శ్రీశైల జలాశయం పర్వలు దొక్కుతుంది. ప్రకృతి అందాల మధ్య పర్వలు దొక్కుతుంది కృష్ణమ్మ. అయితే ఇప్పటికే నిన్నటి రోజున 3 గేట్లు లిఫ్ట్ చేయగా మరో 2 గేట్లు లిఫ్ట్ చేసి ఇవాళ 5 గేట్లు లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున శ్రీశైల జలాశయానికి అటు జూరాల, సుంకేసుల నుంచి 4,27,380 క్యూసెక్యుల వాటర్ వస్తుండడంతో అవుట్ ఫ్లోగా 80,000 క్యూసెక్యులు దిగువకు పెట్టారు. శ్రీశైల జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి పర్వలు దొక్కుతూ కృష్ణమ్మ ముద్దుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైల డ్యామ్ లిఫ్ట్ చేయడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి సందర్శకులతో చూస్తా ఉన్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫోటోలు దిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాతో మాట్లాడి కొంతమంది ఒక్కసారి హుసేన్, దానికంటే ముందు ఒక్కసారి ప్రాజెక్ట్ వ్యూ చూపించే ప్రయత్నం చేయండి. బహుశా ఏదో సాంకేతిక సమస్య ఉంది, మీ వీడియో ఒకసారి ఆన్ చేసుకోండి. రైట్, ఒక్కసారి ప్రస్తుతం ప్రాజెక్టు లైవ్ విజువల్స్ మీరు ఆర్టీవీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేయండి. ఎస్ హుసేన్, మనం చూస్తున్నాం శ్రీశైల జలాశయానికి సంబంధించిన పర్వలు దొక్కుతున్న కృష్ణమ్మ పాల పొంగును కల్పించేలాగా కృష్ణమ్మ పై నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా దిగువకి వెళ్తా ఉంది. ఒక్కసారిగా ఆ వయలులకేటువంటి అందాలతో కృష్ణమ్మ పర్వలు దొక్కుతుంది. వాళ్ళకి ఎదురుగా కనిపించేటువంటి పాల పూతను కల్పించేలాగా ఉన్నటువంటి విజువల్స్ స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇంకోవైపు దాని నుంచి వచ్చినటువంటి నీటి తుంపర్లు ఒక్కసారిగా ఆకాశానికి ఎగిసిపడుతూ ఉన్నాయి. సుదూర ప్రాంతం కృష్ణమ్మ గేట్లు పెట్టిన తర్వాత, ఇక్కడ శ్రీశైలం గేట్లు లిఫ్ట్ చేశాక దిగువకు విడుదల చేసిన తర్వాత సుమారుగా 100-1,500 మీటర్ల మేర ఆ పాలధార పాలధారను కల్పించేలాగా కృష్ణమ్మ పర్వలు దొక్కేటువంటి విజువల్స్ పెద్ద ఎత్తున స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుకేసుల డ్యామ్ నుంచి, దూరాల ప్రాజెక్టు నుంచి, తుంగభద్ర డ్యామ్ నుంచి ఇటు తుంగభద్ర పర్వలు దుక్తూ అటు కృష్ణా నది నుంచి కృష్ణా పర్వలు దుక్తూ జూరాల నుంచి శ్రీశైల జలాశయంలో ఆ కలిసినటువంటి నేపథ్యం, ఆ సుందర దృశ్యాలను మనం చూస్తున్నాం.
ప్రకృతి రమణీయత మధ్యన, ప్రకృతి అందాల మధ్యన, నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి ఈ శ్రీశైలం ప్రాజెక్టు కనువిందు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ మీద ఆధారపడ్డటువంటి పోతిరెడ్డిపాడు, హెచ్ఎన్సిస్, ముచ్చుమర్రి, ఎస్ఆర్బిసి, తెలుగుగంగా ఆ ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున కూడా జలకళ సంతరించుకున్నాయి. ఇప్పటికే పోతిరెడ్డిపాడు సంబంధించి 100 అడుగులు 6 గేట్లు 15 అడుగులు మేర ఎత్తి దిగువకు 22,000 క్యూసెక్కులు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీశైల జలాశయం అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైలం మల్లాలను దర్శించుకునేందుకు బ్రహ్మరాంబిక దేవుని దర్శించుకున్న భక్తులంతా కూడా అటు యాత్రికులు ఇటు పర్యాటకులుగా వారి శ్రీశైల జలాశయానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్, ఏదేమైనా శ్రీశైల జలాశయం అప్డేట్స్ ఇవ్వడంలో ఎప్పటికప్పుడు ఆర్టీవీ ముందుంది, ఎప్పటికప్పుడు అందిస్తా ఉంది అప్డేట్స్ ఇస్తున్నటువంటి దాంట్లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నటువంటి విజువల్స్ చూస్తా ఉన్నాం. 5 గేట్లు ఎత్తి దిగువకు 1,24,000 క్యూసెక్కులు వాటర్ నాగార్జున సాగర్ విడుదల చేసేటువంటి పరిస్థితి. ఇంకా కాస్త ఇన్ఫ్లో శ్రీశైల జలాశయానికి పెరిగినట్లయితే మరి మరో 2 గేట్లు సాయంకాలంలోగా ఎత్తేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామదాస్, రైట్. ప్రస్తుతానికి అక్కడ పర్యాటకుల రద్దీ ఎలా కొనసాగుతుంది హుసేన్? పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి పోటెత్తారు జలాశయానికి. ఒకవైపు వరద పోటెత్తే, మరోవైపు జనంతో జనం చూసేందుకు వచ్చినటువంటి ప్రజలతో, యాత్రికులతో పోటెత్తినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది యాత్రికులు ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చాం. ఎప్పుడైనా చూసి లేదు, ఈ మధ్య వాటర్ వచ్చింది, వానలు బాగా పడ్డాయి కదా, చూడడానికి వచ్చాం. గేట్లు నిన్న సాయంకాలం 4 గంటలకు ఓపెన్ చేస్తా అన్నారు. అయితే వచ్చేలోపు చేశారు, ఇవాళ చూస్తున్నాం. ఒకవైపు ఈ ప్రకృతి అందాల మధ్య పర్వళ్ళు దుక్కుతున్నటువంటి కృష్ణమ్మ శ్రీశైల జలాశయం చెత్తకు తీరుకుంది. ఇటు నుంచి శివుడి ఆటో వీడియో ఉంటుంది ఉంటాయిందంట. రైట్. ప్రస్తుత నీటి మట్టం 882.50 అడుగులుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 201 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న పరిస్థితి. మా ప్రతినిధి హుసేన్ ప్రస్తుతం అక్కడే లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రాజెక్టు దగ్గర. హుసేన్, మీ దగ్గర చాలా మంది పర్యాటకులు కనిపిస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. నిన్నటి నుంచి కూడా చాలా అక్కడ ప్రకృతి రమణీయతను, అందాలను పర్యాటకులు బాగా ఆస్వాదిస్తున్నట్టుగా కనబడుతుంది. ఐ హోప్ మీ దగ్గర చాలా మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. రామదాస్, శ్రీశైలం ప్రాజెక్టుకి జనం పోటెత్తారు. శ్రీశైలం జలాశయానికి అటు దూరాల, ఇటు సుంకేసు నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్నటువంటి నేపథ్యం